హైదరాబాద్ గాజుల రామారం ఆదర్శ్ నగర్ కాలనీలో ఉదయం భూకంపం వచ్చిందంటూ భయాందోళనకు గురయ్యారు కాలనీవాసులు. భారీ శబ్దంతో తమ ఇళ్లు కంపించిపోయాయని చెప్తున్నారు. పక్కనే క్వారీ బ్లాస్టింగ్స్ చేస్తున్నారని, అయితే ప్రకంపనల కారణం ఏంటా అనేది ఇప్పటివరకు తెలియట్లేదని అంటున్నారు. దీనిపై అధికారికంగా వివరాలు తెలపాలని కోరుతున్నారు. మరింత సమాచారం ఆదర్శ్ నగర్ నుంచి మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. రైట్, హైదరాబాద్ గాజుల రామారం ఆదర్శ్ నగర్ కాలనీలో స్వల్ప భూకంపం వచ్చిందంటూ కూడా ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం 10 నిమిషాలకు ఇక్కడ వాళ్ళు భారీ శబ్దంతో వాళ్ళ ఇల్లులు కంపించాయి. సో లోపల ఉన్న ఫ్యాన్స్ వస్తువులు కూడా కంపించాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఉన్నారు, కాలనీ వాసులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? మార్నింగ్ భూకంపం వచ్చిందని ఎట్లా అనుకుంటున్నారు? మార్నింగ్ మామూలుగా మేము ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాము. సడన్ గా ఏదో పడినట్టు శబ్దం వచ్చి వెంటనే ఇలాగా షేక్ అయ్యింది. వెంటనే అందరూ నాకొక్కదానికే వచ్చింది అనుకున్నాను, బట్ బయటకు వచ్చి చూసేసరికి అందరికీ వచ్చింది అది. అండ్ వెనకాల స్కూల్ కూడా ఉంది, పిల్లలందరూ కూడా గట్టిగా ఏడుపు కూడా మొదలు పెట్టారు. ఆ మినిట్ వరకు, మినిట్ కాదు కానీ అది షేక్ అయ్యి అలా వెళ్ళిపోయింది. సో ఇది ఫస్ట్ టైమా ఇట్లా ఎప్పుడైనా జరిగిందా ఇట్లా సేమ్? మేము 20 years బట్టి ఉంటున్నాము, కానీ ఇదే ఫస్ట్ టైం ఇలా రావడం. అయితే నార్మల్ గా సౌండ్స్ వినిపిస్తాయి కానీ ఇది ఫస్ట్ టైం ఇలాగా వైబ్రేట్ అవ్వడం కూడా ఇది ఫస్ట్ టైం. సార్ చెప్పండి, ఎవరైనా ఆఫీసర్స్ కి మీరు కంప్లైంట్ చేశారా? ఎవరైనా ఆఫీసర్స్ వచ్చారా మార్నింగ్ నుంచి? మార్నింగ్ ఆఫీసర్స్ ఎవరు రాలేదండి. మా విలేకరులు అయితే వచ్చారు, రిపోర్ట్ చేసుకెళ్లారు. అంటే ఇక్కడ క్వారీస్ కూడా ఉంటాయి, ఎందుకంటే కొండలు వాటి వల్ల కూడా వచ్చింది. క్వారీస్ బ్లాస్ట్ మూలంగా వచ్చిందా లేకపోతే నిజంగా భూకంపం అనేది ఐడియా లేదు, అది శాస్త్రవేత్తలు తెలియాలి. మామూలుగా అయితే హాఫ్ మినిట్ అయితే మాత్రం గోడ షేక్ అయింది, మంచాలు షేక్ అయినాయి, సౌండ్ వచ్చింది. చూసుకోవచ్చు. మొత్తంగా అయితే గాజుల రామారం ఆదర్శ్ నగర్ ఏదైతే ఉంది, ఇక్కడ పక్కన కూడా కొన్ని కొండ ప్రాంతాలు ఉంటాయి. సో అక్కడ ఆ రౌతులను పలగొట్టడానికి కూడా బ్లాస్టింగ్ చేస్తూ ఉంటారు. గతంలోనూ అనేక సందర్భంలో ఇక్కడ బ్లాస్టింగ్ సౌండ్స్ పైన ఫిర్యాదులు వచ్చాయి, వాటిపైన అధికారులు చర్యలు తీసుకుని అయితే ఇట్లాంటిగా ఇంత భారీ శబ్దం రావడం ఫస్ట్ టైం. సో ఇది క్వారీ శబ్దం అయితే మేము అనుకోవట్లేదు, ఇది ఖచ్చితంగా భూకంపం అనుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అధికారులు అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడ రాలేదు. దీనిపై NGRI శాస్త్రవేత్తలు ఏం చెప్తారు, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, అసలు ఇది భూకంపమేనా లేదంటే పక్కనే ఉన్నటువంటి ఈ క్వారీ బ్లాస్టింగ్ అనేది తెలియాల్సింది. మొత్తంగా అయితే ఉదయం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇది భూమి కంపించింది. అది CCTV రికార్డులో కూడా ఇది మేము చూస్తున్నాం క్లియర్ గా. సో ఇక్కడ మాకు భయాందోళనలో ఉన్నాము. సో అధికారులు దీన్ని తేల్చాలని కూడా ఆదర్శ్ నగర్ కాలనీ వాసులు కోరుకున్నారు. ఇది ఇప్పటి వరకు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. వీడియో సత్యనారాయణతో నిఖిల్, హైదరాబాద్.